గురువుగారు 2019న కరువు మళ్ళీ విజృంభిస్తుందంటారా? దీనికి మీ సమాధానం? మీరు అడిగినట్టే చాలామంది భయభ్రాంతులతో ఉన్నారమ్మా. ఎందుకంటే లాస్ట్ టైం మనకి కోవిడ్-19 మనకి వచ్చేసరికి 2020 మార్చి నుంచి దాని ప్రభావం స్టార్ట్ అయింది. అప్పుడున్న గ్రహస్థితి శని గురువులు ఇద్దరూ మకర రాశిలో ఉన్నారు. అంటే మొత్తం మీద గురువుని శని క్యాప్చర్ చేశాడు. మరి అలా జరిగినప్పుడు అది కూడా కాలసర్ప యోగంలో ఉండేది. గ్రహాలన్నీ ఇప్పుడు కాలసర్ప యోగంలో ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు అందరికీ కూడా ఏంటంటే కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే తీరా పెట్టిన తర్వాత కరోనా లాంటిది వచ్చి మొత్తం మూసేస్తే పరిస్థితి ఏమిటి? లాస్ అయిపోతారు. అంత ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీస్ అన్నీ కూడా. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏదో కొన్ని కేసెస్ రావడం మళ్ళీ నార్మల్ అయిపోవడమే తప్ప అప్పుడు కరోనాలో లాక్డౌన్ అయినంత తీవ్రంగా ఏమీ ఉండదు. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి మనకి ఇవన్నీ ఈ యుద్ధాలని రకరకాల ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ సంవత్సరం గురువు 3 రాశులు మారుతున్నాడు. 3 రాశులు ఎప్పుడు కూడా ఒకే రాశిలో ఒక రాశి మారుతాడు సంవత్సరానికి. విశ్వవసునామ సంవత్సరానికి రాకముందు అంటే విశ్వవసునామ సంవత్సరం రోజుకి వృషభంలో ఉన్నాడు. వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి మారుతున్నాడు. మొన్న మారాడు మే 15వ తేదీకి. మళ్ళీ ఒక 6 నెలల్లో కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ వక్రించి వెనక్కి వస్తున్నాడు. ఎప్పుడైనా గురువు 3 రాశులు మారినప్పుడు ప్రజల యొక్క తత్వం ఎలా అవుతుంది అంటే, గురువు అంటే జీవకారకుడు. త్వరగా అంటే ఏమిటి, ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒక 50 days బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. ఒక యుద్ధ సంబంధంగా కొన్ని అటాక్స్ సంబంధంగా, నావీ సంబంధంగా కూడా కొన్ని అటాక్స్ ఇట్లాంటివి జరుగుతాయి అని. అలాగే కొన్ని ప్రదేశాల్లో ఈ స్లీపర్ సెల్స్ వల్ల, లేకపోతే కొంతమంది ఈ ఉగ్రవాదుల అటాక్స్ వల్ల, లేకపోతే ఈ జోన్స్ అంటే హైదరాబాద్ ఇట్లాంటి జోన్స్లో కొన్ని చర్యలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ రాబోయేటువంటి గ్రహస్థితి కూడా కొంత పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల్లో దోషం ఉంది, అక్కడ కాస్త పేలుళ్ళు లాంటివి జరుగుతాయని చెప్పాం. అలాంటివి ఉన్నాయి. అయితే మరి ఇవన్నీ ఉండగా ఈ కరోనా కూడా విజృంభిస్తుందా? నిజంగానే లాస్ట్ మనకి 2019-20లో 22 కూడా చూసాం, ఆల్మోస్ట్ 21 కూడా వరకు. అంత విజృంభిస్తుందా అంటే అంత ఉండదు. ఎందుకు అంత ఉండదు అంటే, గురువు ఇలాంటిది ఏదో రాబోతుందనేటువంటి ఒక సంకేతంతో ఆయన ముందుకు మూవ్ అవుతున్నాడు జీవుడు. కాకపోతే మరి ఈ శని భగవానుడు మీనరాశిలో ఉన్నప్పుడు, మీనరాశిలో మీనంలోని ధనస్సుని రెండింటినీ క్యాప్చర్ చేస్తాడు శని అక్కడుండి. కొన్ని గ్రహాలకు విశేష దృష్టిలు అంటారు. అంటే కుజుడికి 4-8 దృష్టి ఉంటుంది, ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది, గురువుకి 5-9 దృష్టి ఉంటుంది, శనికి 3-10 దృష్టి ఉంటుంది. దాని ఆస్పెక్ట్స్ అంటారు. ఈ గుర్రాసులను చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, జీవులు కొంతవరకు అనారోగ్య సమస్యలతో ఎదుర్కోరని కాదు, కానీ అందులో ప్రధానంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఆటిజం రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా కొన్ని కోర్టులు డిఫరెంట్గా కొన్ని జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంటాయి. అసలు ఆశ్చర్యపోతాం, ఏమిటి ఇలా ఉన్నారేమిటి. కొన్ని దేశాలు కూడా డిఫరెంట్గా యాక్ట్ చేయడం, ఎందుకంటే ధర్మానికి విరుద్ధంగా యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సెల్ లెవెల్లో ఉండేటువంటి కొన్ని జబ్బులు రావడం. అలాగే కొన్ని జబ్బులకి ఇప్పుడు రవి రాశుల్లో కేతు వస్తున్నందుకు కొన్ని జబ్బులకి ఇంకా అసలు మందే లేదనుకునేటువంటి కొన్ని ప్రాణాంతకమైన జబ్బులకు మందు కనిపెట్టడం కూడా జరుగుతుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ పర్టికులర్ టైంలో ఎవరైనా సరే బయటపడాలి, కొంచెం ఏదో ఇట్లాంటిది ఏదో ఉంది అనుకునేటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే, ప్రధానంగా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము చేసుకోవాలి. ఎవరైతే దీన్ని నిత్యము చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి ఇబ్బంది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, యుద్ధాలు కావు, అటాక్స్ వరకే ఉంటుంది. యుద్ధం రావడం అనేది చాలా రేరేరో కొన్ని దేశాలు వచ్చి కలిస్తే కానీ యుద్ధం రూపం దాల్చదు అని. ఈ రాబోయే 2.5 సంవత్సరాలు కూడా కొంత ఇది ఉంది. అంటే ఎప్పుడు వాళ్ళు ఏదో చేయడం, మళ్ళీ వీళ్ళు ఏదో అటాక్ చేయడం, ఇది ఒక 2.5 సంవత్సరాలు సాగుతుంది. ఎందుకు అంటే ఈసారి సైన్యాధిపతి శని అయ్యాడు. శని అయినప్పుడు కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించడం, మనం కొంచెం ఓపికగా ఉందాం అనుకోవడం, వాళ్ళు అటాక్ చేశాక మళ్ళీ మనం చూద్దామని అనుకోవడం, అప్పటి వరకు కొంచెం మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అనుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది ఒకటే, గతంలో మనకు కోవిడ్ వచ్చినట్టుగా అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఏదో చిన్నపాటి కొన్ని కేసెస్ నమోదయ్యాయి, అలా అని మళ్ళీ కనుమరుగైపోతుంది. అందులోనే ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో ఉన్నప్పుడే వస్తాయి. మనకి జూన్ 7వ తేదీ సింహంలోకి కుజుడు ఎంటర్ అయ్యి ఒక 2 నెలల పాటు దాదాపుగా 45 రోజుల పాటు మళ్ళీ మారిపోతున్నాడు. అంటే కాలసర్ప యోగం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు కుజుడు.
సో కాలసర్ప యోగం అనేది తగ్గుతుంది. ఇది ఏమున్నా ఈ 2-3 నెలలే. ఏది ఈ అటాక్స్ లాంటివి ఉన్నా, లేకపోతే ఈ బాంబు పేలుళ్ళు లాంటివి ఎక్కడైనా ఉన్నా, అగ్ని సంబంధించిన ప్రమాదాలు జరుగుతున్నా, ఈ కోవిడ్ ఏదో విజృంభిస్తుందని కొంచెం హల్చల్ చేసిన ఈ 2-3 నెలలు మాత్రమే. తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతుంది. మళ్ళీ ఒక 4-5 నెలలు దాటాక మళ్ళీ ఇంకేదో వచ్చిందనేటువంటి ఫీలింగ్ ఇస్తుంది. ఇలా ఒక దాదాపుగా చెప్పాలంటే ఇది ఒక 5 years ఆఫ్ జర్నీ ఇదంతా కూడా. పర్ఫెక్ట్గా చెప్పాలంటే మేము గతంలో కూడా చెప్పుకున్నాం. శని మేషంలోకి వెళ్తున్నాడు. అందరూ ఉట్టి జాబ్స్ మీద కాకుండా మీరు సొంతంగా ఏదైనా చేసుకోండి, ఎందుకంటే శని కర్మకారకుడు నీచపడుతున్నాడు. సో ఇప్పటి నుంచే చేసుకోండి అని ఒక 2 years బ్యాకే చెప్పడం జరిగింది. అందుకని అందరూ నేను చెప్పేది ఒకటే, ఓన్గా ఏం చేయగలం, మన టాలెంట్ ఏంటి, ఒక పక్క జాబ్ చేస్తూ మనం ఓన్గా ఏం చేయగలం అనేది అందరూ కూడా వాళ్ళకు వాళ్ళు ఆ టాలెంట్స్ స్కిల్స్ పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ అంత భయపడాల్సిన పని లేదు. ఏదో కరోనా లాగా వచ్చేసి మళ్ళీ మొత్తం లాక్డౌన్స్ అయిపోతాయి, అన్నీ స్తంభించుకుపోయింది. అప్పుడు ప్రపంచం స్తంభించుకుపోయినంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అని చెప్తున్నాను నేను మీకు.